మరిది. స్ఫూర్తి వీడి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళు. నేను అర్చన దగ్గర అలాగే. హలో, నేను అర్చని. అంకుల్ రూమ్ కనెక్షన్ ఇవ్వండి. దారాసింగ్ నేను చంపాడా? మరి ఎలా తప్పించుకున్నావు? మై గాడ్, చూడు, నువ్వు ఇంకేం మాట్లాడకు. తక్షణం ఆ ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాయి. ఆ ఇంట్లో మన వాళ్ళు ఎవరో పగవాళ్ళు ఎవరో తెలియడం లేదు. తిన్నగా ఫ్యాక్టరీకి వచ్చేసాయి. ఎందుకో నేను హాస్పిటల్కి వచ్చేస్తాను. నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఫ్యాక్టరీకి వచ్చేస్తున్నాను. నువ్వు రివాల్వర్ తీసుకు బయలుదేరు. వచ్చావా అమ్మా? నీకోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నానమ్మా. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వచ్చాను. అబ్బా, నాకెంత భయం వేసిందో తెలుసా అంకుల్? నీకొక్క కారణంగా భయం వేసింది, నాకు మరో కారణంగా భయం వేసింది. అన్ని భయాల్ని ఆ రివాల్వరే తీరుస్తుంది. ఆ రివాల్వర్ ఎలా ఇవ్వమ్మా? అంకుల్, ఆ దారాసింగు ఆ పశువు నన్ను ఏం చేయబడా తెలుసా? వాణ్ణి అలా చెయ్యమని నేనే చెప్పి పంపాను. అంకుల్, నేను చెప్పినట్టు ఆ రాస్కల్ చేసుంటే ఈవేళ ఈ రివాల్వర్ కి నా చేతికి పని ఉండేదే కాదు. అంకుల్, ఏమిటి నువ్వు అనేది? నువ్వు వాణ్ణి నన్ను చంపమని? చచ్చిపోయే ముందు కొన్ని నిజాలు తెలిస్తే మూసేసిన లాకర్లో నల్ల డబ్బులు అప్పడుంటాయి. సుశీలను చంపించి ఆ నేరాన్ని చిరంజీవి మీదకి తోసింది నేను. సుశీల నా కన్న కూతురు. సుశీల? సుశీల నీ కూతురా? అవును. 20 సంవత్సరాల క్రితం నేను చేసిన పాపం సుశీల రూపంలో నన్ను వేధించసాగింది. తన తల్లిని నేను చంపేసిన విషయం రుజువులతో సహా బయట పెడతానని నన్ను భయపెట్టసాగింది. ఆ రుజువులు బయటపడిన మరుక్షణం నేను ఉరికంబడం ఎక్కడం ఖాయమని నాకు బాగా తెలుసు. ఆ పరిస్థితుల్లో సుశీలను వదిలించుకోవడం తప్ప గత్యంతరం కనిపించలేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా ఆ రాత్రి చిరంజీవి నాకు మంచి ప్లాన్ చెప్పాడు. నాకు గొప్ప ఆలోచన వచ్చింది. సుశీలను చంపేసి ఆ శవాన్ని చిరంజీవికి అప్పగిస్తే ఎలా ఉంటుందా అని. నేను అనుకున్నట్టుగానే నా ప్లాన్ అమలు జరిగింది. నా మాట నమ్మి చిరంజీవి జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత గవర్నర్తో నేను ఫోన్ చేయడం అబద్ధం. లోయలో కారు తోసేసిన ఆ కాలు విరిగినట్టు మీతో చెప్పడం అబద్ధం. నేను చేసిన తప్పొక్కటే, నెగటివ్స్ మర్చిపోవడం. అవి నీకు దొరుకుతాయని, వాటితో నువ్వు చిరంజీవిని రక్షిస్తావని నేను ఊహించలేకపోయాను. దాంతో కథ అడ్డం తిరిగింది. అందుకే ఓబులేషన్ రంగంలోకి దించాను. ఇన్ని నిజాలు తెలిసిన చిరంజీవిని నిన్ను చంపకపోతే కాసేపట్లో చిరంజీవికి పడబోయే ఉరిశిక్ష నాకు పడుతుంది. ఈ నిజాలన్నీ మీ ద్వారా బయటపడకూడదని చిరంజీవి చరిత్రకు అక్కడ ఓబులేసును ముగింపు రాయమన్నాను. ఇక్కడ నీ చరిత్రకు నేను ముగింపు రాస్తున్నాను. మీ ఇద్దరి తెలివితేటలకి ఓ అందమైన ముగింపు నేను ఈ విధంగా ఇస్తున్నాను. విష్ యు ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.
సర్వోత్తమరావు, మీ నేరాల్ని మీరు ఒప్పుకుంటున్నారా? మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? సుశీల హత్య కేసులో ముద్దాయి సర్వోత్తమరావు క్రింది కోర్టు వారు విధించిన ఉరిశిక్షనే ఖాయపరచడమైనది. ఆపండి మిలాడ్. ముద్దాయి తరపున వాదించడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్. మిలాడ్, బోన్లో ఉన్న ఈ ముద్దాయి కన్న కూతుర్నే అతి దారుణంగా హత్య చేయించాడు. మేనకోడల్ని, మరో మనిషిని నిలువునా చంపడానికి ప్రయత్నించాడు. అంతేకాదు మిలాద్, చట్టాన్ని మోసం చేయాలనుకున్నాడు. ఇటువంటి మనిషికి ఐపీసీ 302 సెక్షన్ క్రింద ఉరిశిక్ష విధించి తీరాలి. He must be hanged by night till he is dead. బట్ మిలాద్, ఈ ఉరిశిక్ష విధించడం వలన మనం సాధించేది ఏమిటి? అతి భయంకరమైన నేరం చేసిన ఒక ముద్దాయి ఒక్క క్షణం గిలగిల్లాడి హాయిగా ప్రాణం వదిలేసే చిన్న శిక్ష విధించటం. ఈజ్ ఇట్ రైట్, ప్రాపర్ ఆర్ జస్టిఫై? నో మిలాద్, అసలు దోషికి శిక్ష ఎందుకు? తాను చేసిన తప్పు ఎంత భయంకరమైనదో తాను తెలుసుకోవడానికి, పశ్చాత్తాపడటానికి, మనసు మారటానికి, పరివర్తన చెందటానికి. నేరస్తుడు అనుక్షణం పశ్చాత్తాపంతో కుమిలిపోయి తాను చేసిన తప్పు తెలుసుకోవాలంటే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించండి. తన వాళ్ళకు దూరం చేయండి, రాళ్లు కొట్టించండి, ఇటుగా మోయించండి. అతని శారీరకంగా, మానసికంగా బాధపెట్టి బాగు చేసి ఆ బాగుపడిన మనిషిని మళ్ళీ ఈ సమాజంలోకి తీసుకురండి. ఒక మంచి పౌరుడిగా బతికే అవకాశాన్ని కల్పించండి. అంతేగాని ఉరిశిక్ష పేరుతో ఒక నిండు ప్రాణం తీయటం అన్యాయం, అనాగరికం, అతి దారుణం. మిలాడ్, ఏ మనిషి పుట్టుకతోనే హంతకుడు కాడు. పరిస్థితులు, వ్యక్తులు, సమాజం అతని హంతకుడు చేస్తాయి. న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడవలసిన న్యాయస్థానం అతన్ని హత్య చేస్తుంది. అతను ఆలోచించకుండా ఆవేశంతో హత్య చేస్తాడు. న్యాయస్థానం ఆలోచించి అధికారంతో హత్య చేస్తుంది. వాట్ ఎ ఫాలసీ, వాట్ ఎ పిటియబుల్ ఐరనీ, వాట్ ఎ రెడిక్యులస్ నెమెసిస్. ఉరిశిక్ష నేరస్తుని భయపెడుతుందని, చావు అతన్ని బెదిరిస్తుందని అనుకోవడం పొరపాటు. ఒక పక్క ఉరులు తీస్తూనే ఉన్నారు, మరో పక్క నేరాలు జరుగుతూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి. మరి ఉరిశిక్ష ద్వారా న్యాయం, చట్టం సాధించింది ఏమిటి? ఒక మనిషికి ఉరిశిక్ష అమలు జరిగాక అతను నిర్దోషిని తెలిస్తే ఈ న్యాయస్థానం అతని కుటుంబానికి తిరిగి అతన్ని తీసుకొచ్చివ్వగలదా మిలాడ్? ఈ ప్రశ్న ఇంత సూటిగా ఎందుకు వేస్తున్నానో తెలుసా మిలాడ్? 20 సంవత్సరాల క్రితం ఇలాంటి న్యాయస్థానంలోనే ఒక నిర్దోషి దోషిగా నిరూపించబడి ఊరిత్రాటికి బలైపోయాడు. ఆఖరి నిమిషంలో ఆ అభాగ్యుడు కొడుకైన ఓ పసివాడు తన తండ్రి నిర్దోషని తెలిసి ఎలా రక్షించుకోవాలో తెలియక గుండెలు బాదుకుని ఏడ్చాడు మిలాడ్, గుండెలు బాదుకుని ఏడ్చాడు. ఆ పసివాడు మరెవరో కాదు మిలాడ్, నేనే. మిలాడ్, ఆనాడు మిమ్మల్ని, ఈ సంఘాన్ని అడిగే అవకాశం నాకు లేకపోయినా ఈనాడు అడుగుతున్నాను. నా తండ్రిని నాకు తెచ్చివ్వగలరా? చెప్పండి మిలాడ్, చెప్పండి. నాలాగా మీతో చెప్పుకోవడానికి అవకాశం లేని ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది అభాగ్యులు ఎంతగా కుమిలిపోతున్నారో మీకు తెలియదు మిలాద్, తెలియదు. వాళ్ళందరి కన్నీటితోనైనా ఉరిశిక్షని ఈ రాజ్యాంగం నుంచి తుడిచేయాలి మిలాద్, తుడిచేయాలి. బ్రతుకనేది భగవంతుడిచ్చిన వరం. చట్టం పేరుతో, శిక్ష పేరుతో దాన్ని మన చేతులకు లాక్కోవడం అన్యాయం. జీవహింస మహాపాపం మన బుద్ధుడు నడిచే ఈ నేల మీద ప్రాణం పోసే భగవంతుడికి ఒక్కడికే ప్రాణం తీసుకునే హక్కు ఉందని చాటి చెప్పిన మహాత్మా గాంధీ పుట్టిన ఈ గడ్డ మీద, ప్రపంచ చరిత్రలో క్షమకు పుట్టిలేని ఈ పవిత్ర భారతదేశంలో ఉరి పేరుతో ఒక నిండు ప్రాణం తీయడం మన అందరూ సిగ్గుపడాల్సిన విషయం మిలాడ్. And now, Milord, I pray this honorable court to revise jurisprudence, abolish this barbarous punishment, strike off section 302 from our penal code. Milord, ఒక లాయర్గా కాదు, ఒక మనిషిగా అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఉరిశిక్షని మన రాజ్యాంగం నుంచి రద్దు చేయించండి, రద్దు చేయించండి. అదే నా అభిలాష, అదే నా అభిలాష. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భగత్, సర్కారియా, రామస్వామి మొదలైన మేధావుల వ్యక్తిగత అభిప్రాయాన్ని అనుసరించి డిఫెన్స్ లాయర్ చిరంజీవి చేసిన వాదనను పరిశీలించిన పిమ్మట ముద్దాయి సర్వోత్తమరావు కోర్టు వారు ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడమైనది. ఈ కేసులో ముఖ్య దోషి అయిన భీమేశ్వరికి కూడా యావజ్జీవ శిక్షను విధిస్తూ ఆ నేరానికి సాయపడిన ఓబులేసుకు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించడమైనది. న్యాయమూర్తుల వ్యక్తిగతమైన అభిప్రాయం ఏదైనప్పటికీ రాజ్యాంగాన్ని మార్చి
ఉరి శిక్షను రద్దు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి మాత్రమే ఉందని తెలియజేస్తూ ఆ శిక్ష రద్దు కావాలని మనసారా ఆశిస్తున్నాను.